హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బి నుంచి అయితే మనకొకటి షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాగే రైల్వే జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో వెరీ సూన్ మీకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇవి వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. సో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది వచ్చేసి మీరు ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి అప్లికేషన్స్ వచ్చేసి జూన్ 28 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే లాస్ట్ డేట్ అయితే 28th of July. సో 1 month అయితే టైం ఉంటుంది మీకు. అలాగే దీని డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి మీకు 28th June అయితే రిలీజ్ చేస్తారు. సో అప్పుడు ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడైతే షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి పే లెవెల్ 5 ప్రకారం ఇనీషియల్ పేనే బేసిక్ పేనే 29,200 అయితే ఉంటుంది. సో అన్ని అలవెన్స్లు కలుపుకుంటే మీకు 40 to 50,000 45 to 50,000 ఈజీగా శాలరీ అనేది రావచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 33 years అయితే ఉండాలి. అప్రాక్సిమేట్లీ వేకెన్సీస్ అయితే 180 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 సో పే లెవెల్ 2 ప్రకారంగా బేసిక్ పేనే 19,900 అయితే ఉంది. సో మీకు అన్ని అలవెన్స్లు కలుపుకుంటే 35 to 40,000 ఈజీగా శాలరీ అనేది వస్తుంది. సో ఏజ్ లిమిట్ అయితే 18 to 30 years ఉండాలి. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 6,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో హ్యూజ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఖచ్చితంగా తప్పకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో దీనికి క్వాలిఫికేషన్ అయితే మీకు ఎస్ఎస్సి నుండి డిగ్రీ వరకు అయితే ఉండొచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 6,180 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. 28th June నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో అదే రోజు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అయితే దాంట్లో ఉంటాయి. సో మనకు దీంట్లో చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ జోన్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అందరూ కూడా సో ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఎస్పెషల్లీ రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అస్సలు మిస్ చేసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.